ఒక స్ట్రేంజర్ తెలియని వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు అడిగితే ఎంతమంది ఇస్తారు? అందరు ఇస్తారా? అందరు ఇస్తారా? ఎవరు ఇస్తారు చెప్పండి. ఏంటి ఎంతమంది ఇంతే ఇస్తారా? బయట లోకం ఒకప్పుడు పిలిచి అన్నం కూడా పెట్టేవారు. అంత నమ్మకం నిజంగా. ఒకరోజు అప్పట్లో అంటే అప్పుడు పొట్టలేదు నేను, కానీ చెప్తున్నా అప్పట్లో ఉన్న విశ్వాసం కానీ నమ్మకం కానీ ఇప్పుడు లేదు. అండ్ ఇట్ ఈస్ విత్ గుడ్ రీజన్ దే డోంట్ హ్యావ్ ట్రస్ట్. బయట చూస్తే ఎంతో మంది children are being raped. 7-year-old girls are being raped. Kidnappings are happening. చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇట్ ఈస్ విత్ గుడ్ రీజన్ వీ డోంట్ ట్రస్ట్. అవునా కదా? సో సొసైటీ ల్యాక్స్ ట్రస్ట్. నౌ టాకింగ్ అబౌట్ పేషెన్స్, సహనం. ఎంతమందికి నిజంగా సహనం ఉంది ఈరోజు? ఒకప్పుడు గంటన్నర చెప్తే వినేవాళ్ళు అంటారు వాక్యం. ఇప్పుడు గంట చెప్తే వింటే కష్టం, అరగంట చెప్తే వింటే కష్టం. సహనం నిజంగా అంతసేపు కూర్చుండే ఆ అటెన్షన్ స్పాన్ అనేది తగ్గుకుంటూ వచ్చింది. అవునా కదా? ఎందుకు తగ్గింది? మనం చూసే యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అన్నీ మనల్ని ఒక ఫార్మాట్లోకి తీసుకొచ్చింది. 30 seconds ఈజ్ అవర్ అటెన్షన్ స్పాన్. గోల్డ్ ఫిష్ అని ఇంట్లో పెంచుకుంటారు. దానికి అన్ని యానిమల్స్లో కన్నా లోయెస్ట్ అటెన్షన్ స్పాన్ ఉంటుంది, సమ్ 7 seconds ఐ థింక్. రేపొద్దున అదే పరిస్థితిలోకి మనం వస్తాం. 30 seconds, 1 minute, దట్ ఈస్ ద ఫార్మాట్. ఆ ఫార్మాట్లోకి అందరూ వచ్చేసాం. అందుకే చర్చిలో కూడా 15 నిమిషాల కన్నా ఎక్కువ చెప్పట్లేదు బయట. అవునా కదా? సహనం. సో సొసైటీ ల్యాక్స్ పేషెన్స్. వాట్ ఎవర్ ద రీజన్, ఏదైనా కారణమై ఉండొచ్చు మనకి పేషెన్స్ లేకపోవటం, ట్రస్ట్ లేకపోవటం. సేమ్ థింగ్. అదే లోక రీతి ట్రెడిషన్ని, ఆ లోక రీతి దాన్ని మీరు స్పిరిచువల్ లైఫ్లోకి తీసుకురావచ్చా? తీసుకురాకూడదు. తీసుకొస్తుంది.